ఎవరు మీరు ఎవరు అక్రిడేషన్ ఉందా? అక్రిడేషన్ కార్డులకు దీనికి సంబంధం లేదు. అక్రిడేషన్ కు ఉన్నది కదా. ఇప్పుడు మీకు కూడా తెలుసు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి అక్రిడేషన్, లేదంటే మినిస్టర్ ప్రోగ్రామ్స్ కి, సీఎం ప్రోగ్రామ్స్ కి అక్రిడేషన్ ఉంటుంది. రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు పంపం, తర్వాత రండి మాట్లాడు. ఇప్పుడు చెప్పండి సార్, మేము ప్రోగ్రామ్ కవర్ చేసుకోవాలి. అక్కడేమో వాళ్ళు కేటీఆర్ గారు వాళ్ళు వస్తుంటే కేటీఆర్ గారి ప్రోగ్రామ్ కవర్ చేయడానికి పోతున్నాం సార్. ఎందుకు లేదు సార్? మాకు ఉన్నది కదా ఐడి కార్డు ఉంటుంది సార్. ఐడి కార్డు ఎందుకు ఉండదు? ఇది మామూలుగా ఏది మీడియా అక్రిడేషన్, దీనికి లేటేషన్ ఉండదు. ప్లీజ్ కాదు సార్, మామూలుగా ఎందుకు మమ్మల్ని ఎందుకు పంపించలేదు? అసలు మీడియాని ఎందుకు పంపించట్లేదు? మీడియా అక్రిడేషన్ కార్డు సార్, దీనికి అక్రిడేషన్ కి సంబంధం ఏమున్నది సార్? ఏడికి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, పంపో దగ్గరికి వెళ్ళాలి. చూసుకుంటే ఇప్పుడు ప్రతి దగ్గర అంటే అడుగడుగున కేటీ రామారావు గారు వస్తున్నారని చెప్పేసి ప్రతి దగ్గర ఇప్పుడు మేము కేటీ రామారావు గారి దగ్గర ప్రోగ్రామ్ చేస్తున్నారని మీడియా కవరేజ్ కోసం పోతే ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారే కావచ్చు, లేదంటే ఎస్ఐ గారే కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీడియా పైన ఈ అణచివేత మరి ఎంతకాలం? మరి మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకెన్ని రోజులు ఇలా చేస్తారు అనే విషయాలను అయితే మనమైతే తప్పకుండా గమనించాలి. మరి మనము చేసేది ఏంటంటే మీడియా కవరేజ్ కోసం వెళ్తున్నాము. మరి అక్రిడేషన్ కార్డులు కావాలి అది ఇది అని అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి అక్రిడేషన్ కార్డులకు సంబంధం ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రాంకు ప్రతి ఒక్క మీడియా ఛానలే కావచ్చు, లేదంటే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఛానల్సే కావచ్చు, ప్రతి ఒక్కటి వెళ్తున్న వేళ మిర్రర్ టీవీ కూడా వెళ్తుంది. మరి వెళ్తే పోలీసులు ఎందుకు ఆపుతున్నారు? మనం ఏమన్నా గట్టిగా అడిగితే వాళ్ళు సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నారు. మరి ఏంటి సార్? ఇప్పుడు పంపిస్తారా లేదా? పంపిస్తారా లేదా సార్? ఎందుకు సార్? ఎందుకు సార్? అక్రిడేషన్ దీనికి లేదు సార్. అక్రిడేషన్ లేదు. ఎందుకు సార్? ఎందుకు చెప్పండి సార్. ఆర్గ్యూ ఏం లేదు సార్. ఆర్గ్యూ సార్ మేము అక్రిడేషన్ కార్డు దీనికి లేదు సార్. అక్రిడేషన్ కార్డు లేదు. మరి రండి మేము వెళ్ళాలి సార్. అంటే సార్ ఇప్పుడు మీరే విధంగా చేస్తున్నారో మేము కూడా అదే విధంగా కదా సార్. ఎందుకు పంపరు సార్? వేరే మీడియా ఛానల్స్ వాళ్ళకు అక్రిడేషన్ ఉందా? సార్ ఇప్పుడు ఒక రాష్ట్రపతి వస్తున్నాడంటే అక్రిడేషన్ కావాలి సార్. ఒక ప్రోగ్రామ్ కవరేజ్ కోసము మీరు ఇట్లా చేస్తే మరి ఇది అన్యాయం కదా సార్. ఇది మాకు కూడా ఉన్నాయి సార్, మాకు కూడా పనులు ఉన్నాయి సార్. మాకు సమాధానం చెప్పండి, లేదంటే మమ్మల్ని అలో చేయండి. చెప్పండి అసలు ఏంది మరి ఏంది పోలీసులు ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి? సరే సార్ మీరు పంపకండి. మీరు ఎందుకు పంపట్లేదు? సో ఇక్కడ మనం చూస్తే సామాన్యులు అంటే పెళ్లిళ్ళకి వెళ్ళే వాళ్ళు, దాని తర్వాత కళాకారులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. మరి కళాకారులను పంపించట్లేదు, పెళ్లికి వెళ్ళే వాళ్ళని పంపించట్లేదు, అర్జెంటుగా ఉన్న వాళ్ళని పంపించట్లేదు, ఇటు మీడియా వాళ్ళని పంపించట్లేదు, విలేకరులను పంపించట్లేదు. మరి ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నది? చాలా దౌర్జన్యం చేస్తుంది. ఇంత ఘోరమైన దౌర్జన్యం అంటే మేము ఫంక్షన్లకు వెళ్ళే దాన్ని కూడా వీళ్ళు పూర్తిగా కేటీఆర్ సార్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నడుస్తుంటే దాన్నే ఇంత దౌర్జన్యంగా చూడడం ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇది మంచిది కాదు. ఈ పోలీసులది జులుము అనేది నశించాలి. ఇది చాలా ఇంత దౌర్జన్యం అంటే ఇది ఫస్ట్ సారే మేము చూస్తున్నాం. ఇంతగానం ఇంత దౌర్జన్యమా మేము అడ్డు ప్రతి జాగాలో అడ్డు చేసుకుంటూ ఈ ఆటంకాలు కలిగించుకుంటూ వాళ్ళకి ఇది అన్యాయం. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ మీడియా వాళ్ళని ఒక దొంగల్లాగా, అంటే ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే మీడియా వాళ్ళు తలపెడుతున్నటువంటి కార్యక్రమానికి ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలు కానీ, లేదంటే పోలీసు యంత్రాంగం కానీ ప్రతిసారి ఇప్పుడు మనము నడుస్తే కాళ్ళల్లో కట్టబెట్టి ఎట్లా పడేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది. కాటారం అనే విలేజ్ ఇక్కడ నుంచి మనం కన్నెపల్లి పంప్ హౌస్కు సుమారుగా దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి అడుగడుగున ప్రతి ఒక్క దగ్గర చెక్ పోస్టులు వేసి వెహికల్స్ని చెకప్ చేయించుకుంటూ, మీడియా మిత్రులను ఆపుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆపుకుంటూ విలేకరుల గొంతులను నొక్కేస్తున్నది ఈ ప్రభుత్వము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు.
మరి మనం కరెక్ట్ రీజన్ అడిగితే ఈరోజు రీజన్ కూడా చెప్పకుండా మీరు పక్కకి వెళ్ళండి బ్రదర్, మీరు పక్కకి వెళ్ళి మాట్లాడండి, మీకు లోపలికి వెళ్ళడానికి అసలు అధికారమే లేదు అని ఇక్కడ ఉన్నటువంటి సార్లు అయితే చెప్తున్న వేళ మరి మనల్ని ఎందుకు పంపించరు? మనం చేసేటువంటిది ప్రోగ్రామ్ కవరేజ్ కోసమే కదా, మరి ఎందుకు పంపించరు? దీనికి సమాధానం అయితే తప్పకుండా చెప్పాలి. ఇప్పుడే మీరు పక్కకి వెళ్ళండి మాట్లాడతామని చెప్పినటువంటి 2 సార్లు ఉన్నారు, మరి ఆ సార్లు కూడా మనకైతే సమాధానం అయితే చెప్పలేకుంటున్నారు. సార్ మరి చెప్పండి సార్, మాకు సమాధానం చెప్పండి. తీసుకొచ్చుకొని పంపిస్తాం, లేదంటే పక్కకి వెళ్ళండి, అదే సమాధానం. కార్డులు తెచ్చుకోండి, ఉంటే చూసి పంపిస్తాం, లేకపోతే లేదు. ఓకే ఓకే వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. చూసారా, అక్రిడేషన్ కార్డులు ఉంటేనే పంపిస్తాము లేదంటే లేదు. అంటే ఇప్పుడు ఇంతకుముందేమో అక్రిడేషన్ కార్డులు అని చెప్పారు, ఇప్పుడేమో ఐడి కార్డులు. అంటే ఒకటి లేదు ఇంకొకటి లేదు అని కాలయాపన చేస్తున్నారు తప్ప ఏం లేదు. వీళ్ళు ఎట్లా పోతారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిఐ నాగార్జునరావు సార్ గారు అయితే ఆంక్షలు విధిస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఒక విధంగా, బీఆర్ఎస్ వాళ్ళకు ఒక విధంగా, మీడియా వాళ్ళకు ఒక విధంగా అన్నట్టయితే ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మరి పంప్ హౌస్ దగ్గరికి అందరు వెళ్ళొద్దా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలే కావచ్చు, సరే పార్టీకి అతీతంగా ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, లేదంటే నాలాంటి వాళ్ళు మీడియా విలేకరు మిత్రులే కావచ్చు, వెళ్ళొద్దా? మరి ఎందుకు ఇంతటి ఆంక్షలు విధిస్తున్నారు సిఐ గారు? అంటే ఇప్పుడు మా కళ్ళ ముందే ఒకళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళము అని చెప్పేసి వాళ్ళైతే కారులో వెళ్ళిర్రు. సరే మరి వీళ్ళు బంధువుల చుట్టాల పెళ్ళి ఉందో లేదంటే రిసెప్షన్ ఉందో ఏముందో మరి మేము వెళ్తాం సార్ అంటే వీళ్ళని కూడా వెళ్ళనిచ్చట్లేదు. మరి మేము విలేకరులము మీడియా వాళ్ళని కూడా లోపలికి అయితే అలౌ చేయనిట్లేదు. మరి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఆంక్షల ఇక చూడండి ఆ కండువా చూడండి సార్, వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు సార్? సార్ 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 వాళ్ళు ఎందుకు పోతున్నారు సార్? సార్ అట సమాధానం నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదట సార్కి. ఇది చేయడం కాదు సార్, ఇప్పుడు లే ఇప్పుడు అందరికీ ఒకటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అంటారు కదా సార్. దీనికి అక్రిడేషన్ కు సంబంధం ఏమున్నది సార్? సార్ 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 ఒకటి చూస్తుంటే మేము ఫంక్షన్ గా ఉంటున్నాం కదా సార్, మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు సార్? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కూడా పంపదు కదా సార్. సార్ మేము ఫంక్షన్ సార్ మేము చెప్తున్నాం కదా, మేము ఫంక్షన్ అని చెప్పాం కూడా పంపిస్తలేరు అంటే వాళ్ళు ఎందుకు పంపించారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మా కాళేశ్వరం కుంగిందని చెప్పి వీళ్ళు ఇలా కేటీఆర్ పోతే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు కుంగిపోయిన ఇలా వర్షాలు లేవని కాంగ్రెస్ వాళ్ళ అక్రిడేషన్ కు ఈ ప్రోగ్రామ్ కు సంబంధం ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఒక విధంగా, బీఆర్ఎస్ వాళ్ళకు ఒక విధంగా, సాధారణంగా ఉన్నటువంటి మీడియా మిత్రులకు ఒక విధంగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అయితే పంపిస్తారు, వీళ్ళని పంపించరా? మాదేపూర్ విలేజ్ వాళ్ళు విలేజ్ కి పోయేటోళ్ళని పంపిస్తున్నాం. విలేజ్ కి పోయే వాళ్ళు కండువా వేసుకుంటారా? కాంగ్రెస్ కండువా వేసుకొని పోతారా? కండువలు అనేటి అన్ని ఫంక్షన్ గానం కూడా పంపుతలేరు. ఇది ఎవరిది? ఇది దారుణం. ఇది మీకు వచ్చిందే ఉన్నది సార్, కాంగ్రెస్ వాళ్ళు పంపారు కదా సార్. ఇప్పుడు సార్ శ్రీధర్ బాబు వెహికల్ వేయింది సార్. శ్రీధర్ బాబు ఇలా కాంగ్రెస్ ఎందుకు భయపడతారు? రైతుల గురించి పోతే ఎందుకు సార్ అట్లా? మేమే దౌర్జన్యం చేస్తలేం కదా సార్. అయితే సిఐ గారు నాగార్జునరావు గారు ఉన్నది మాది కూడా ఉన్నది. కనీసం మేము చేసుకునే ఐడి కార్డు మమ్మల్ని అడగలేదండి. ఐడి కార్డు అక్రిడేషన్ ఉందా లేదా, అక్రిడేషన్ కార్డు గురించి మాట్లాడిరు. దాని తర్వాత ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు కార్లలో కండువాలు వేసుకొని మరి వెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను ఆపుతున్నారు, పెళ్లిళ్ళకు పోయే వాళ్ళని ఆపుతున్నారు, ఫంక్షన్లో పోయే వాళ్ళని ఆపుతున్నారు. మరి ఇంతటి ఆంక్షలు ఇక్కడ ఉన్నటువంటి సిఐ నాగార్జునరావు గారు ఎందుకు విధిస్తున్నారు? మరి ఇది ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే ఆంధ్రానా, లేకపోతే మనం ఎక్కడుంటున్నాము? మరి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? మరి కాంగ్రెస్ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏమన్నా చేస్తున్నదా, లేదంటే కాంగ్రెస్ నాయకులకు ఏమన్నా దాయడానికి లేదంటే వాళ్ళని పంపడానికే చేస్తున్నదా? మరి మీరు ఫస్ట్ అది అడిగితే అయిపోవు సార్. మీరు ఫస్ట్ అది అడగకుండా మమ్మల్ని ఆపేసి చూసిరా, కేవలము కావాలని చెప్పేసి కేటీఆర్ గారు వస్తున్న వేళ కేటీఆర్ గారినేమో అక్కడ ఆపుతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కావచ్చు అక్కడ ఆపుతారు. అదే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళని అయితే
తీసుకొని పంపించేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల వ్యవహారం. నమస్తే. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు అయితే కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ని అయితే సందర్శిస్తున్న వేళ మరి మనం చూస్తుంటే ఇటేమో పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్, దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే గోదావరి నది. మరి కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి ఏవైతే నీళ్లున్నాయో అక్కడ ఉన్నటువంటి నీటిని తోడకుండా దాని తర్వాత ఉచితంగా అంటే వృధాగా ఇక్కడ ఉన్నటువంటి 2.5 టీఎంసీల వాటర్ అయితే గోదావరి జలంలోకి ఉత్తగా వెళ్ళిపోతుంది. మరి ఇట్లా వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు అనేటివి ఆన్ చేయాలి. మోటార్లు ఆన్ చేసి పంప్ హౌస్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ వాటర్ ఉన్నదో దాన్ని తీసేయాలి. దాని తర్వాత వృధాగా పోతున్నటువంటి వాటర్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, పంట పొలాలకు అందించాలి అనే ఉద్దేశాన్ని, అనే ఒక ఆలోచనతోటి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించడానికి వస్తున్న వేళ మరి పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్నారు. అడుగడుగున పోలీసుల బందోబస్తు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కావచ్చు ఇక్కడికి అలో లేదు, అంటే లోపలికి రానివ్వరు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చిన్న క్యాడర్, చిన్న లీడర్ను కూడా లోపలికి రానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అయితే అడుగడుగున ఏదైతే వేటాడతారో సేమ్ అదే ఇక్కడ తలపిస్తున్న వేళ మరి పోలీసులు మరి కేటీ రామారావు గారిని లోపలికి రాణిస్తారా, లేదంటే ఇన్ని నిర్బంధాల మధ్య, ఇంతమంది పోలీసు బందోబస్తుల మధ్య కల్వకుంట్ల తారక రామారావు గారు కన్నెపల్లి పంప్ హౌస్కు వచ్చి సందర్శిస్తాడా, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య పట్ల మాట్లాడతాడా అనే విషయాలనైతే మనమైతే తప్పకుండా చూడాలి. సో గోదావరి నదీ జలాలకైతే కన్నెపల్లిలో ఉన్నటువంటి వాటర్ అయితే ఉచితంగా అంటే వ్యర్థంగా పోతున్న వేళ మరి ఈ వాటరు ఉచితంగా పోతే అంటే వ్యర్థంగా పోతే తెలంగాణ ప్రజానికానికి నష్టమే తప్ప, తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా వ్యవసాయ రంగానికి నష్టమే తప్ప ఏమైనా లాభం ఉన్నదా? మరి ఇక్కడ ఉన్నటువంటి నీటిని తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగము అదేవిధంగా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉపయోగించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజైతే కేటీ రామారావు గారు అయితే సందర్శన కోసం వస్తున్నారు. మరి మనం చూడాలి